కావ్యకు పిల్లలు పుట్టకుండా చేయాలని చూసిన రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అపర్ణ. ఆనందంలో రాజ్, సుభాష్, ధాన్యలక్ష్మి. షాక్లో రాహుల్, అనామిక. ఇంతకు ఏం జరిగింది? అసలు కావ్యకు పిల్లలు పుట్టకుండా చేయాలని రుద్రాని చూస్తుందన్న విషయం అపర్ణకి ఎలా తెలుసు? మరి అపర్ణ రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఏమిచ్చింది? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా కళ్యాణ్ గొడవ పూర్తయ్యేసరికి ఇంకా చాలా ఆలస్యమైంది. నా వల్ల మీరంతా ఇబ్బంది పడ్డారని చెప్పాను, కానీ మేము ఇబ్బంది పడ్డం కాదు కళ్యాణ్, రాజ్, కావ్య ఇబ్బంది పడ్డారు అని చెప్పాను. కానీ అదేంటి అన్నయ్య వదిన ఇబ్బంది పడ్డం ఏంటని చెప్పాను. కానీ మొత్తానికి నీ వల్ల కార్యం ఆగిపోయింది కదా అని చెప్పనేసరికి ఈరోజు అన్నయ్య వదినకి కార్యం ఏర్పాటు చేశారని చెప్పాను. కానీ అవును నీకు తెలీదా ఏంటి అని చెప్పాను. కానీ నిజంగా నాకు తెలీదు. నాకు తెలుసుంటే ఈ విషయం ఇక్కడ ఇప్పుడు డిస్కషన్ పెట్టకుండా రేపు ఉదయాన్నే పెట్టేవాడిని. సారీ అన్నయ్య, సారీ వదిన అంటూ ఇంకా కళ్యాణ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏమైనా రాజ్, కావ్యలకి కార్యం ఏర్పాటు చేస్తే ఏదో ఒక ఆటంకం వస్తుంది అని చెప్పాను. కానీ నువ్వు నోరు మూసుకుని ఉంటే ఎటువంటి ఇబ్బంది రాదు, నోరు మూసుకుని వెళ్ళి పడుకో అంటూ ప్రకాశం చెప్పేసరికి ఇంకా అక్కడి నుంచి కళ్యాణ్ అయితే వెళ్ళిపోతాడు. పాపం కళ్యాణ్ చిన్నపుచ్చుకున్నాడు అని చెప్పి ఇంకా స్వప్న అయితే బాధపడుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే కళ్యాణ్ ఆలోచిస్తూ ఉండగా మొత్తానికి చాలా గ్రౌండ్ వర్క్ చేసినట్టున్నావు కదా కళ్యాణ్ అని చెప్పాను. కానీ ఏంటి స్వప్న, దేనికి గ్రౌండ్ వర్క్ అని చెప్పనేసరికి అదే ఇదంతా అనామిక అని చేసిందని చెప్పడానికి గ్రౌండ్ వర్క్ అని చెప్పాను. కానీ నేనేం చేశాను గ్రౌండ్ వర్క్? నాకేదో ఫోన్ రావడం వల్ల నేను అక్కడికి వెళ్ళానని చెప్పాను. కానీ అదేంటి కళ్యాణ్ నీకు ఫోన్ రావడం ఏంటని చెప్పనేసరికి ఏమో స్వప్న, మీరంతా కొంచెం బిజీగా ఏయో మాట్లాడుకుంటున్నారు కదా, అప్పుడే నాకు ఫోన్ వచ్చింది. ఇలా ఇదంతా ఎవరు చేశారో నాకు తెలుసండి అంటూ ఫోన్ వచ్చేసరికి నేను హడావిడిగా వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక అక్కడ సీసీ ఫుటేజ్ ఇంకా అబ్బాయి మొత్తం అందరూ కూడా నా దగ్గరికి వచ్చి నాకు తెలుసండి అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు. నేనేమీ కష్టపడకుండానే నాకు అందరూ కూడా సహాయం చేశారనగానే అవునా, నాకు ఇది ఎందుకో అనుమానంగా అనిపిస్తుంది. ఎప్పుడూ లేనిది రాజ్, కావ్యాలకి మొదటి రాత్రి ఏర్పాటు చేసినప్పుడే నీకు ఫోన్ చేయడం, కావాలని ఇన్ని రోజులైన తర్వాత ఈ రాత్రి ఎందుకు చేశారు? ఇదంతా ఎవరో కావాలని చేసినట్టుంది. రాజ్, కావ్యాలు దూరంగా ఉండాలని ఇదంతా చేసినట్టుందని చెప్పాను. కానీ అవునా స్వప్న, నాకు నిజంగా ఆలోచన రాలేదు. అయినా వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాటు చేశారన్న విషయం కూడా నాకు తెలియదు అని చెప్పనేసరికి నీకు తెలియదులే, కానీ దీని వెనక ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. నిజానికి ఇదంతా అనామిక చేసిందా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అనామిక అటుగా వెళ్తుంది. ఇలా రా అనామిక అని చెప్పాను. కానీ ఏంటి స్వప్న అంటూ ఇంకా అనామిక దగ్గరికి వచ్చేసరికి అవునా అనామిక, నీకు మీడియా వాళ్ళు అసలు ఎలా తెలుసు? అక్కడ అప్పును కళ్యాణ్ ఉన్నాడన్న విషయం నీకు ఎలా తెలుసు అని చెప్పాను. కానీ నాకేం తెలుసు, నాకెవరో చేసి చెప్పారంతే అని చెప్పనేసరికి నాకేం తెలీదు అంటూ మిగిలిన విషయం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాకెందుకో ఇదంతా అనామిక చేసినట్టు అనిపించట్లేదు కళ్యాణ్, కావాలని మీ ఇద్దరిని ఇరికించడానికి ఈ రాత్రి వీళ్ళిద్దరికీ మొదటి రాత్రి జరిపించకుండా ఉండడానికి కారణం మా అత్త, ఇటు రాహుల్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో అంతకు మించిన దుర్మార్గులు ఎవరూ లేరు కదా అని చెప్పనేసరికి అవును నిజమే, వాళ్ళ మీద నేను ఒక కన్నేసి ఉంచుతాను. వాళ్ళే కనుక జరిపించారు, ఇదంతా చేయడానికి కారణమయ్యారు అంటే ఖచ్చితంగా అందరి ముందు బయట పెట్టాలి అని చెప్పి స్వప్న ఇటు కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా స్వప్నకైతే చాలా నీరసంగా అనిపించి ఉదయాన్నే నిద్రలేవదు. స్వప్న కనిపించలేదని కావ్య అయితే రాజ్కి కాఫీ ఇచ్చి స్వప్న గదిలోకి వెళ్తుంది. అలా గదిలోకి వెళ్ళేసరికి ఏక్క ఏమైంది, ఇంకా లేవలేదేంటని చెప్పాను. కానీ ఏమో కావ్య, నాకు ఈరోజు చాలా నీరసంగా ఉంది అని చెప్పాను. కానీ మరి రాహులేడని చెప్పనేసరికి ఇంకెక్కడ రాహుల్, వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటాడు కదా ఎంతసేపు అని చెప్పాను. కానీ సరే అక్క, నువ్వు కొంచెం లేచి ఏదో బ్రష్ చేసుకుని ఫ్రెష్ అయ్యి ఇంటికి కిందకు వస్తే ఏదో ఒకటి తిందివు అని చెప్పి కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రుద్రాని, రాహుల్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికైతే వాళ్ళ మొదటి రాత్రి జరగకుండా ఆపేశావు కదమ్మా,
కళ్యాణ్ని ఈ రకంగా ఉపయోగించుకుంటావని అనుకోలేదు. మరి కళ్యాణ్తో పాటు పాపం అనామిక మనం చెప్పినట్టే చేస్తుంది కదా, అనామికను కూడా బ్లేమ్ ఎందుకు చేసామమ్మా అని చెప్పాను. కానీ ఏం చేస్తాంరా, కళ్యాణ్ని పట్టుకోవాలి అంటే ఖచ్చితంగా అనామిక గురించి కళ్యాణ్కి తెలియాలి. అప్పుడే కదా కళ్యాణ్ అందరి మధ్యలో గొడవ పెడతాడు, అప్పుడే కదా వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి జరగకుండా ఆగిపోతుంది అని చెప్పనేసరికి అవును నిజమే అని చెప్పాను. కానీ మరి ఇప్పుడు ఏం చేస్తావని చెప్పనేసరికి ఏం చెయ్యలే, నువ్వు వెళ్ళి నీ ఏదైనా పని ఉంటే చూసుకో అని చెప్పి రాహుల్ని పంపించేస్తుంది. రాహుల్ పిలుద్దామనుకునే లోపే నీరసంగా ఉన్న స్వప్న పిలవలేక అక్కడే నిలబడిపోయేసరికి ఈ లోపు రుద్రాని అయితే ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావు అనగానే నాకు ఒక హెల్ప్ కావాలి అని చెప్పనేసరికి నాకు జన్మలో తల్లి కాకుండా ఉండడానికి మెడిసిన్ కావాలి అని చెప్పాను. కానీ ఎందుకే ఇలాంటి పనులన్నీ చేస్తావు అని చెప్పనేసరికి నేను ఒకళ్ళ మీద పగ తీర్చుకోవాలి, అందుకోసమనే మెడిసిన్ కావాలి అని చెప్పాను. కానీ ఎవరి మీద ఏంటి అని చెప్పాను అనేసరికి ఇంకెవరి మీద, ఆ కావ్య మీద. కావ్య జన్మలో తల్లి కాకూడదు, అదే కదా నా టార్గెట్ అని చెప్పి ఇంకా రుద్రాని ఫోన్లో మాట్లాడడం అయితే స్వప్న వింటుంది. ఓహో మా అత్త ఎలా చేస్తుందన్నమాట, సరేలే ఏం చేస్తుందో చూద్దామని సైలెంట్గా ఇంకా మాట్లాడకుండా అలా నిలబడేసరికి మరి ఎలా పంపిస్తామని కానీ పార్సిల్ చేస్తాను అని చెప్పనేసరికి సరే పార్సిల్ చేస్తావు కదా నేను ఎదురు చూస్తూ ఉంటానని ఇంకా ఆ మాట విన్న స్వప్న గబగబా రెడీ అయిపోతుంది. అప్పటి వరకు నీరసం ఉన్న స్వప్న గబగబా రెడీ అయ్యి హాల్లో కూర్చుని ఉంటుంది. ఎప్పుడెప్పుడు పార్సిల్ తీసుకుని వస్తాడా, పార్సిల్ ఓపెన్ చేసి అందరి ముందు నిజం బయట పెడదామా అన్న ఉద్దేశంతో ఇంకా హాల్లోనే కూర్చుంటుంది. రుద్రాని కూడా వచ్చి స్వప్న పక్కన కూర్చుంటుంది. ఏ అత్త ఏం పని లేదా అని చెప్పాను. కానీ అవునులే నీకేం పని ఉంటుంది, నేనైతే ప్రెగ్నెంట్గా ఉన్నాను, నువ్వైతే నిత్య ప్రెగ్నెంట్గానే ఉంటావు కదా, ఏ పని చేయకుండా తినడం పడుకోవడం ఇంకా అంతే కదా అని చెప్పాను. కానీ అయినా నా గొడవ ఎందుకు స్వప్న, నీ పని నువ్వు చూసుకో అని చెప్పనేసరికి ఈలోపు రుద్రానికి ఏదో ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ పక్కకి వెళ్ళేసరికి కొరియర్ అనగానే రుద్రాని కొరియర్ బాయ్ దగ్గరికి వచ్చేలోపే గబగబా స్వప్న అయితే వెళ్తుంది. ఏది పార్సిల్ ఎలాగివ్వని చెప్పి పార్సిల్ అయితే తీసుకుంటుంది. పార్సిల్ తీసుకునేసరికి ఏంటి పార్సిల్ రుద్రాని పేరు మీద ఉంది అని చెప్పాను. కానీ నాకే వచ్చింది ఎలాగివ్వని చెప్పాను. కానీ ఏం పెట్టావత్తా, అయినా నువ్వేం పెడతావు, మేకప్ సామానాలు తప్ప అంతకు మించి ఏం పెడతావు, ఏం ప్రొడక్ట్స్ పెట్టావో చూస్తాను అంటూ గబగబా స్వప్న ఓపెన్ చేయబోయేసరికి వద్దు ఓపెన్ చేయొద్దు అంటూ ఇంకా గింజుకోవడంతో ఆల్రెడీ స్వప్నకు తెలుసు కాబట్టి ఇంకా రుద్రాని చేతిలోంచి బలవంతంగా లాక్కునైనా సరే స్వప్న అయితే ఓపెన్ చేసేస్తుంది. ఇంకా అందులో ట్యాబ్లెట్స్ ఒక డబ్బాలు అయితే ఉంటాయి. డబ్బా ఓపెన్ చేసేసరికి ఏంటివి ట్యాబ్లెట్సా, దేనికోసం తెచ్చుకున్నావత్తా, అయినా నీకు ఇప్పుడు ట్యాబ్లెట్స్ వాడి అంత మాయరోగం ఏమీ లేదు కదా అంటూ ఇంకా స్వప్న అనేసరికి ఇంకప్పుడే రాజ్ అయితే ఏది స్వప్న ఇలా ఇవ్వనగానే రాజ్ అటు ఇటు చూస్తాడు. అటు ఇటు చూసి ఏమో తెలియట్లేదని ఇంకా వెంటనే తన పాకెట్లోంచి ఫోన్ తీసైతే అది ఫోటో తీసి గూగుల్లో సెర్చ్ చేసేసరికి పిల్లలు పుట్టకుండా ఉండేదని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు. ఏంటి పిల్లలు పుట్టకుండా ఉండేది తీసుకురావడం ఏంటి రాజు అని చెప్పాను. కానీ ఏ అత్త ఎవరి కోసం తెచ్చావు అని చెప్పాను. కానీ ఇంకెవరి కోసం తీసుకొస్తుంది, నా కోసమా, అయితే తీసుకొచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్ని కాబట్టి. అనామిక కోసమా, కళ్యాణ్ అనామిక దూరంగానే ఉంటున్నారు, అదెప్పుడు ప్రెగ్నెంట్ కావాలి, ఇంకా మా అక్కే కదా మా చెల్లే కదా, కావ్య కోసమే తెప్పించుంటుంది అని చెప్పాను. కానీ ఇంకా మాటలన్నీ వింటున్న అపర్ణ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి రుద్రాని ఏంటిదంతా అంటూ గబగబా వచ్చేస్తుంది. ఇంకా రాజు స్వప్న అలా చూస్తూ ఉంటారు. ఏంటి రుద్రాని అసలు ఈ మెడిసిన్ ఎవరి కోసం తెప్పించావు అని చెప్పాను. కానీ అది వదిన నేను తెప్పించలేదు అని చెప్పనేసరికి నువ్వు తెప్పించకపోతే నీ పేరు కొరియర్ మీద ఎందుకుంటుంది, నీ పేరు మీద కొరియర్ ఎందుకు వస్తుంది, అసలు ఎవరి కోసం ఇదంతా తెప్పించావు అని చెప్పాను. కానీ అది వదిన అని చెప్పనేసరికి ఇంకా రుద్రాని చెంప చెల్లు మనిపిస్తుంది అపర్ణ. ఎప్పటికైనా నిజం చెప్తావా, అది ఎవరి కోసం తెప్పించావో అని చెప్పాను. కానీ అది అని చెప్పనేసరికి ఇంకెవరి కోసం ఆంటీ, కావ్య కోసం అని చెప్పాను కదా అని చెప్పాను. కానీ వీళ్ళని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచడానికి వీల్లేదు వదిన, వెంటనే ఇంట్లోంచి బయటికి పంపించేయండి అంటూ ఇంకా ప్రకాశం అనేసరికి ఎక్కడికి, ఆ పాములున్న ఫామ్ హౌస్కేనా అని చెప్పి కళ్యాణ్ అంటాడు. అవునరా, వెంటనే మీ అత్తని రాహుల్ గారిని ఇద్దరిని ప్యాక్ చేసేసి అక్కడికి పంపించేయండి అంటూ ఇంక ఇంట్లో వాళ్ళంతా కూడా చెప్పేసరికి ఇంకా రాహుల్ని ఇటు
రుద్రాణిని ఇద్దరిని కూడా ప్యాక్ చేసుకోమంటారు. మరి వాళ్ళు వెళ్లకుండా ఆపడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు? మరి కళ్యాణ్ నిజంగానే అనామికకు విడాకులు ఇచ్చేసి శాశ్వతంగా వదిలించేసుకుంటాడా? మరి ఎప్పుడు కూడా రాజ్ కావ్యాలు మొదటి రాత్రి పోస్ట్ పోన్ అయింది. మరి వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటవుతారు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.